నుంచి 12 వరకు చదువుకుందాం. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయి. నీవే నా రక్షణకర్తవైన దేవుడు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాస్త్రములను గైకొని వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉంది. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించను. 25వ కీర్తనలో ఒక చక్కటి ప్రార్థన మనం చూస్తున్నాం. చాలామంది 51వ కీర్తన కన్ఫెషన్ కీర్తనగా అనుకుంటారు. అయితే 25వ కీర్తన కూడా చాలా కన్ఫెషన్తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఆయన ప్రారంభంలో ఏం చేస్తున్నాడంటే, దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఆయన. ప్రతి మనిషి జీవితంలో ఒక టైం వస్తుంది ఏంటంటే, ఏం చేయాలో దిక్కు తోచటం లేదు అన్నటువంటి మాట చాలా సహజంగా మన జీవితాల్లో ఎప్పుడో ఒకసారైనా చెప్పుకొని ఉంటాం. కొన్నిసార్లు మనం నిర్ణయం తీసుకోవడానికి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు, ఏం చేయాలో దిక్కు తోచని స్థితి. సో దావీదు జీవితంలో కూడా అలాంటి స్థితి వచ్చింది. అందుకని ఈ కీర్తన ప్రారంభంలో ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. అంటే ఆయనకి ఏం చేయాలో తోచనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ దిక్కునకు నేను చూస్తూ ఉన్నాను ప్రభువా. అంటే మన జీవితంలో ఒక క్లారిటీ రావాలంటే, మన జీవితంలో ఒక సొల్యూషన్ కావాలంటే, లేక దిక్కు తోచని స్థితిలో మనకు ఒక నడిపింపు రావాలంటే, ఈ భక్తుడు చేసినట్టుగా మనం కూడా దేవుని దిక్కునకు చూచి మన ఆత్మను ఎత్తికొనుచున్నాను. గమనించండి, ఇక్కడ అంటున్నాడు ఆయన, నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే తన ఆత్మను తానే ఎత్తుకొని దేవుని దిక్కుకు చూస్తున్నాడు. ఈ దిక్కుతోచని స్థితిలో ఆత్మ కృంగిపోతుంది. 43వ కీర్తనలో చివరి వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. కాబట్టి ఆత్మ ఫ్లాట్ అయిపోద్ది. ఒకప్పుడు ఉద్యోగంగా ఉంటుంది, అన్నీ బాగున్నప్పుడు చాలా మంచి ఉత్సాహంగా ఉంటుంది మన ఆత్మ, మన ప్రాణం. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా త్వరగా కృంగిపోతుంది. చాలాసార్లు దావీదు భక్తుడు ఈ మాటలు ఉపయోగించాడు. 103వ కీర్తనలో కూడా తన ఆత్మకు, తన ప్రాణానికి ఆయన బోధ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఒక మనిషి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుని దగ్గర ప్రార్థన చేయాలని కూడా అనిపించదు. ఏవేవో ప్రయత్నాలు చేయాలనిపిస్తుంది, ఎక్కడెక్కడో తిరగాలనిపిస్తుంది, ఏదేదో మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్లో హ్యూమన్ యొక్క స్పిరిట్ లేకుంటే కెపాసిటీ కంప్లీట్గా కృంగిపోతుంది. సో దావీదు అందుకని ఏం చేస్తాడంటే, ఆ కృంగిపోయిన తన ఆత్మను, అంటే ఇన్ స్పిరిట్, ఆయన లేవనెత్తుకొని దేవుని దిక్కునకు చూచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, మనం సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాం, సరిగా బైబిల్ చదవలేకపోతున్నాం, సరిగా దేవుని సన్నిధికి రాలేకపోతున్నామంటే అది మన స్వభావం. ఆ మనస్సును పట్టుకొని రావాలి. లేకపోతే
డిసప్పాయింట్మెంట్లో దేవుని సన్నిధికి రావాలి. గమనించండి, ఆయన రాకుండా ఎక్కడో లేకుంటే అదే స్థితిలో ఉండింటే ఆయన పరిస్థితి ఏమయ్యేదో తెలియదు. కానీ బట్ ఆయన దేవుని దిక్కునకు తన ఆత్మను ఎత్తుకుంటున్నప్పుడు ఆ యొక్క చేంజెస్ మనము చూస్తాం. ఆయన లైఫ్లో ఆయన ఏమనుకున్నాడో ఏమో. సాధారణంగా మనం దేవుని దగ్గర ఎప్పుడు అనుకునేది ఏంటంటే మన ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ దేవునికి చెప్పాలనుకుంటాం. కొంతమంది వర్ణిస్తారనమాట, అంటే దేవునికి ఏం తెలియదు అన్నట్టు. ఈయన పరిస్థితి కూడా అలాంటిదే. కానీ ఈయన దేవుని సన్నిధికి వచ్చినాక ఈయన చేస్తున్న ప్రార్థన చాలా భిన్నంగా ఉంది. గమనించండి, సిచ్యుయేషన్ ఏంటంటే ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, అవి తీరిపోవాలని కోరుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే ఆయన దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. అంటే ఆయన అడుగుతున్నాడు దేవుని దగ్గర, ప్రభువా ఈ టైంలో నేను ఎట్లా నడుచుకోవాలి నాకు మీరు తెలియచేయండి, నీ త్రోవలు నాకు తేటపరచండి. అంటే ఇక్కడ ఆయన ఎదుర్కొన్న స్థితి ఏంటంటే అసలు ఏది దేవుని మార్గమో, ఏది లోక మార్గమో, ఏది దేవుని స్వరమో, ఏది సైతాను స్వరమో తెలియనటువంటి పరిస్థితి ప్రతి విశ్వాస జీవితంలో కూడా వస్తుంది. దట్స్ ఎ కాన్ఫ్లిక్ట్. అందుకే నేను చక్కటి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు నాకు నీ మార్గం తెలియచేయి. ఈ క్లిష్ట పరిస్థితిలో నీ మార్గం ఏం చెప్తుంది, నీ త్రోవలను నాకు తేటపరచండి. నాకు సరిగా క్లారిటీ లేదు ప్రభువా అని చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, ఎందుకు దావీదు దేవునికి ఉదయానుసారి అయ్యాడంటే ఆయన డిజైర్ ఏమిటంటే, ప్రభువా ఏ పరిస్థితిలో అయినా సరే నేను నీ చిత్తం చేయాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాసం. కానీ చాలాసార్లు మనం కష్టాలు ఉన్నప్పుడు దేవుణ్ణి మన మార్గం వైపు లాగడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభువా నువ్వు నాకు ఈ విధంగా సహాయం చేయి, ఈ మనిషి ద్వారా సహాయం చేయి, ఈ పక్క నుంచి నాకు సహాయం చేయి, వాళ్ళు నాకు ఇట్లా చేయాలి, వీళ్ళు నాకు ఇట్లా చేయాలి. మనిషికి ప్రాబ్లమ్స్లో నుంచి తప్పించుకోవడానికి చాలా మార్గాలు తెలుసు. అయితే అవేం గమనించండి, ఒక బిలీవర్ లైఫ్లో ఉండాల్సినటువంటి ఒక రైట్ డెసిషన్ ఏంటంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చేయడం అన్నటువంటిది మనకు ఆశీర్వాదకరం. ఆయన అంటున్నాడు 4వ వచనం చివరిలో, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయమని. గమనించండి, దేవుని చిత్తం చేయాలి. దేవుని వైపుకు తన ఆత్మనెత్తుకున్నాడు, దేవుని చిత్తం చేయాలని ఆశించాడు. నాకు బాగా గుర్తుంది, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు జైల్ సింగ్ ఫారిన్లో ఉన్నాడు. ఆయనకు ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఇందిరాగాంధీ ఈ విధంగా అసాసినేషన్ చంపేశారు అన్నప్పుడు జైల్ సింగ్ ఇమ్మీడియట్గా తను ఉన్న దేశంలో ఉన్న భారత రాయబారి కార్యాలయానికి వెళ్ళి అక్కడున్న భారత రాజ్యాంగం తీసి చదివాడంట. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, ఒక ఎగ్జిస్టింగ్లో ఉన్న ఒక ప్రధానమంత్రి చనిపోతే ఏం చేయాలని భారత రాజ్యాంగం చెప్తుందో అదే నేను చేయాలి కాబట్టి అని ఇమ్మీడియట్గా ఆయనకున్నటువంటి కార్యాలయానికి వెళ్ళి భారత రాజ్యాంగం తీసి స్టడీ చేశానంట, ఇప్పుడు నేనేం చేయాలని, బీయింగ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని నడుచుకోకుండా చేస్తే ఆయన అందరూ కూడా హేళన చేస్తారు, లేకపోతే ఆయన డెసిషన్ సరైంది కాదని ఆయన్ను బ్లేమ్ చేస్తారు. మన ఆత్మీయ జీవితానికి దేవుడు బైబిల్ని ఇచ్చాడు, మన జీవితం కూడా అంతే. మనం దీని ప్రకారం జీవించకపోతే అభాసు పాలవుతాం. దీని ప్రకారం మనము డెసిషన్స్ తీసుకోకపోతే ప్రజలు మనల్ని అవమానం చేస్తారు, లేకపోతే మన లైఫ్ సరిగా ఉండదు, మన లైఫ్ సెటరేట్ కాదు. ఎందుకంటే వీఆర్ కాల్డ్ టు ఫాలో హిస్ వర్డ్. దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్. నో మ్యాటర్ ఎవరు ఏం చెప్తారని కాదు, బైబిల్ ఏం చెప్తుంది అది నేను చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. గమనించండి, మన జీవితంలో మన కష్టం పోవడానికి మనం ప్రార్థన చేస్తాం, కానీ ప్రభువా నాకు నీ మార్గం ఇంకా తెలియచేయని, ఇట్స్ వెరీ రేర్ ప్రేయర్ రిక్వెస్ట్. సో ఎందుకు ఆయన అడుగుతున్నాడు? యాక్చువల్గా ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయి, అవి అడగడం లేదు ఆయన. ఒక పక్క కొడుకు తరుముతున్నాడు, ఒక పక్క ఇశ్రాయేలు అబ్షలోంని రాజుగా ఎన్నుకున్నారు, ఒక పక్క చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంతకుముందు అయితే సౌలు తరుముతా ఉన్నాడు. అయితే గమనించండి, ఇవన్నీ ప్రార్థన చేయడం కదా. ఏమంటున్నట్టు, ప్రభువా నీ మార్గాలు నాకు తెలియచేయి, నీ త్రోవలు తేటపరచు, నన్ను నీ సత్యమును అనుసరింపచేయి.
ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు దేవుని తేట మార్గములో ఆయన నడిస్తే, దేవుని సత్యాన్ని అనుసరిస్తే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే 4వ వచనంలో చివరి భాగం ఏం చెప్తానంటే, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి. దట్స్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. అంటే నీ చిత్తాన్ని అనుసరించడానికి నాకు కెపాసిటీ లేదు, కాబట్టి నీవు నీ సత్యాన్ని నా చేత అనుసరింపచేయమని అడుగుతున్నాడు. ఇది నాకు అనిపిస్తుంది ఇట్స్ వెరీ సింపుల్ ప్రేయర్, బట్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. అంటే మనం దేవునిపైనే భారం వేస్తున్నాం, మన శక్తి పైన మనం డిపెండ్ కావట్లేదు. తను ఒకటి చెబుతున్నాడు, ప్రభా నాకు నీ మార్గం చెప్పు, అయితే ఆ మార్గంలో నడుచుకునేటికి కూడా నువ్వే నాకు సహాయం చేయి ప్రభా. మన జీవితంలో ఇలాంటి ప్రార్థన చాలా అవసరం. ప్రభా నన్ను నీ సత్యాన్ని అనుసరింపచేయండి, ఎందుకంటే నీ సత్యం అనుసరించేటువంటి శక్తి నాకు లేదు. చాలా చోట్ల దావీదు మాటలు ఉపయోగించాడు, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అన్నాడు. అంటే జ్ఞానం కానీ, శక్తి కానీ, దేవుణ్ణి అనుసరించేటువంటి విధానం కానీ అన్నీ కూడా ఆయన ఇస్తే తప్ప రాదు. ఆయన ఇవ్వాలంటే నీవు ఆయన వాక్యాన్ని చదవాలి. నేనేం చెప్తున్నానంటే, నువ్వు దేవునితో టైం స్పెండ్ చేయాలంటే నీ సెల్ ఫోన్ ఆఫ్ చేసేది నేర్చుకో. ఎందుకంటే నీవే సైతానికి అవకాశం ఇస్తూ ఉన్నావు. 59:8 యెషయా గ్రంథం. శాంతవర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచు వాడెవడునూ శాంతి నొందడు. గమనించండి, మనిషి తన కొరకు ఏదైనా త్రోవ ఏర్పరచుకుంటే, ఏదైనా ఒక మార్గం సెట్ చేసుకుంటే, బైబిల్ చెప్తుంది వాటిలో నడుచు వాడెవడునూ శాంతి నొందడు. అంటే మనిషి ఏర్పరచుకున్నటువంటి సొంత మార్గంలో కానీ, సొంత త్రోవలో కానీ శాంతి అన్నటువంటిది ఏమి కూడా ఉండదు. ప్రవక్త చాలా తేటగా చెప్పాడు, వారు వంకర మార్గాలు కల్పించుకుంటున్నారని చెప్తున్నాడు. అంటే ఎందుకు దేవుని మార్గాన్ని కోరుకోకుండా వంకర మార్గం కోరుకుంటారంటే, అది కొంచెం స్వీట్గా ఉంటుంది, లేకపోతే అది కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకనే మనిషి స్ట్రైట్ని ఎప్పుడు ఇష్టపడ్డు. ఈ యంగ్స్టర్స్ 2 వీలర్ డ్రైవ్ చేస్తుంటాడు, వాడు వంకరగా పోయేదానికి ఇష్టపడతాడు. ఎందుకో అర్థం కాదు. నాకు అనిపిస్తుంది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. దే ఆల్వేస్ లైక్ సంథింగ్ వంకర. బట్ బైబిల్ చెప్తుంది యెహోవా మార్గములు చక్కనివి. ఆయన మార్గంలో ఏం వంకర ఉండడానికి ఆయన ఇష్టపడడు. ఇశ్రాయేలులో వంకరతనం చూడడానికి ఆయన ఇష్టపడ్డు. దేవుడు రక్షించినప్పుడు మనలందరినీ స్ట్రైట్ చేశాడు. మనందరినీ కూడా మన పాపాలు యేసు ప్రభు యొక్క రక్తంలో కడిగి, మనం అంతకుముందు ఎంత వంకరగా ఉన్నా బాగు చేశాడు. అయితే మళ్ళీ మనం వంకరతనానికి పోవడానికి ఈ లోక ప్రకారం ఇష్టపడతాం. అది దేవుడికి ఇష్టం లేదు. ఒక్కటి మనం చూసాం యెషయా గ్రంథంలో వాక్యం, వాటిలో నడుచుకుని వారెవ్వరికి శాంతి ఉండదు. కాబట్టి నువ్వు యేసుప్రభువుని నమ్మిన తర్వాత నీకు శాంతి లేదు అనిపిస్తే ఒకటి పరిశీలించుకోవాలా, ఎక్కడైనా వంకరగా తిరుగుతున్నావేమో, ఎక్కడైనా వంకరతనం చోటు చేసుకుంటున్నదేమో. క్రీస్తులో ఉన్నా కూడా నీకు సమస్యలు వస్తాయి, క్రీస్తులో ఉన్నా కూడా అశాంతి పరిస్థితులు వస్తాయి. బట్ దేవుడు ఇంటర్వ్యూన్ అవుతాడు, ఏదో ఒక రకంగా ఆదరిస్తాడు. అయితే నీకు నెమ్మది లేకుండా జీవిస్తూ దేవుని ఆదరణ పొందకుండా ఉన్నావంటే మటుకు గ్యారంటీగా నువ్వెక్కడో వంకరగా ఉన్నట్టే. కాబట్టి ఆ యొక్క వంకరతనాన్ని దేవుడు మాత్రమే బాగు చేయగలడని బైబిల్ చెప్తుంది. కొన్నిసార్లు దేవుడు ఇష్టపడనటువంటి కార్యాలు మనం చేస్తే మన జీవితాన్ని ఆయన వంకరతనానికి అప్పచెప్తాడని కూడా బైబిల్ చెప్తుంది. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయడు. దేవుని మార్గము కాకుండా, దేవుని త్రోవ కాకుండా ఇంకా ఏ మార్గమైనా, ఏ త్రోవ అయినా
అది మనిషిని ఒక నాశనకరమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తుందని బైబిల్ చెప్తుంది. అందుకే దేవుడు యేసుప్రభుని లోకానికి పంపి ఆయనతో ఒక మాట పలికించాడు. ఏంటంటే, నేనే మార్గం, నా మార్గంలో నడుచుకుంటే నీవు చీకట్లో ఎంత మాత్రము కూడా నడువలేవు. హల్లెలూయా. యేసుప్రభుని మనం నమ్మిన తర్వాత అది మనకు తెలిసిపోతుంది, ఇక్కడ మనం పొరపాటు చేస్తున్నామని. నేను ఈ ఉదయం ఆలోచన చేశాను. ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు వాడికి ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది. కీర్తనలు 36:1-2 చదివితే, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాడికి కూడా దేవుడు చెప్పినట్టే ఉందంట. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాడికి ఏదనిపిస్తుందో అదంతా దేవుని చిత్తం అనుకుంటున్నాడు. గమనించండి, పరిశుద్ధము కానిది, నీతి మార్గము కానిది ఎప్పుడు కూడా దేవుని చిత్తం కాదు. నీకు అక్రమ మార్గంలో సంపాదన వస్తుంటే అది దేవుని చిత్తం కాదు. కీర్తనలు 36:2, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. గమనించండి, ఈ దోషం, ఈ పాపం లేకపోతే అతిక్రమం మనిషిని ఎట్లా చేస్తూ ఉందంటే బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంది. యూఆర్ డూయింగ్ వెరీ గుడ్, ముఖస్తుతి చేస్తుందంట. భలే ఉందా, భలే ఉంది, భలే ఉంది, చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నావు, చాలా బాగా అన్యాయం చేస్తున్నావు, చాలా బాగా రాజకీయం చేస్తున్నావు. ఇది వాళ్ళ మనుషుల్లో వినిపిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు కూడా సంతోషంగా చేసిన పాపం కంటే ఇంకా ఎక్కువ పాపం చేసుకుని పోతా ఉంటారు. అది ఒకరోజు అసహ్యంగా కనపడుతుంది. అది ఒకరోజు అవమానం తీసుకొని వస్తుంది. అది ఒకరోజు నిన్ను తల వంచుకునేలాగా చేస్తుంది. బట్ అంతవరకు అంతా అది చాలా ముఖస్తుతి చేస్తూ ఉంటుంది. అయితే యేసుప్రభు చెప్పాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువలేడు. నా మాటలు ఎవరి హృదయంలో ఉంటాయో ఆ మాటలు వారిని నడిపిస్తాయి. వంకర మార్గంలో పోకుండా, చీకటిలో నడవకుండా, అన్యాయంలో జీవించకుండా, అక్రమంలో జీవించకుండా చేసేది యేసుప్రభు యొక్క మార్గం. కొంతమంది వంకర బోధకులు ఉన్నారు. అంటే వారు, నాకు తెలిసి ఒక ఆయనకి చెప్తున్నాడు, సార్ మీరు ఎంతైనా లంచం తీసుకోండి సార్, మా సేవకు డబ్బు సహాయం చేయండి సార్. అక్రమమైనది ఏదైనా ఉంటే అక్కడ దేవుడు మార్గం కాదది. దేవుని మార్గం పరిశుద్ధమైంది, నీతితో కూడింది. ఆయన వాక్యం అప్రూవ్ చేయాలి. ఒకవేళ నీ చుట్టూ 1000 మంది సార్ నువ్వు భలే చేస్తున్నావు, భలే ఉందని పొగిడినప్పటికి కూడా దేవుని ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. ఈ బైబుల్, ఈ పరిశుద్ధమైన గ్రంథం నువ్వు అనుసరించాలి తప్ప నీ మనసునో, నీ స్నేహితులనో, లేకపోతే నీ యొక్క సంఘ సిద్ధాంతాన్నో, లేకపోతే నీకంటే మరి గొప్పవారినో అనుసరించడం బైబిల్ ఎంత మాత్రం కూడా ఒప్పుకోదు. సామెతలు కూడా మహాజ్ఞాని ఆయన ఏం చెప్తున్నాడంటే 27:6, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కాబట్టి పాపం చేసేవారికి, అక్రమంగా జీవించేవారికి, దేవుని మార్గాన్ని అనుసరించిన వారికి సైతాను చాలా ముద్దులు పెడుతూ ఉంటాడు. నువ్వు చాలా బాగున్నావు, చాలా బాగా చేస్తున్నావు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గాయాలు చేస్తాడు. ఆయన మన మేలు కోరి మనం ఏదైనా తప్పు మార్గంలో నడిచే పరిస్థితి వస్తే ఆయన మళ్ళీ మనల్ని గాయం చేసైనా సరే మనల్ని సెటరేట్ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. బట్ మనిషి ఎవరిని ఇష్టపడతారు? గాయం చేసేవాడిని కాదు, పగవాడిని. వాడు పగవాడని తెలీదు. నువ్వు చేసే పాపం, నువ్వు చేసే అక్రమం అది నీ పగవాడితో సమానం. నిన్ను బాగానే చేయమంటది, కానీ బాటం లైన్లో, చివర్లో అది నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మ మనకు సహకరించదు. గమనించండి, మన ప్రాణం మనకు సహకరించదు, మన ఇంట్లో వాళ్ళు సహకరించకపోవచ్చు, మన స్నేహితులు సహకరింపకపోవచ్చు. కానీ అట్లానే మనము పలాని వాళ్ళు నాకు అన్యాయం చేసినారు కాబట్టి నేను సరిగా జీవించలేకపోతున్నానంటే దాన్ని కూడా దేవుడు ఒప్పుకోడు.
మనం ఎప్పుడు ఏం చెప్తారంటే, నన్ను బాగా ప్రార్థన చేసుకునేవాడినండి, అయితే ఎవరో నాకు మోసం చేశారు, అప్పటి నుంచి నాకు డిప్రెస్ అయిపోయాను అని ఎవరిపైన నింద మోపుతాం. లేకపోతే ఒక పరిస్థితి పైన మనం నింద మోపుతాం. ఫలాని సమస్య నా జీవితంలో వచ్చిందండి, దాంతో నేను డిప్రెస్ అయిపోయాను. లేకపోతే ఫలానా వ్యక్తి నాకు అన్యాయం చేశాడు. దాన్ని కూడా బైబిల్ ఒప్పుకోదు. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వానికి ఉన్నటువంటి క్వాలిటీస్ గురించి చెప్తూ, సో మనకు ఈ టెస్ట్కి సంబంధించి ఒక మాట అక్కడ చెప్తున్నాడు. 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఇది గమనించండి, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఎవరెవరి పేరో చెప్పి నీవు ఆత్మీయంగా బతకలేకపోతున్నానంటే అది దేవుడు ఒప్పుకోడు. మా ఇంట్లో వాళ్ళు నన్ను సరిగ్గా చూడలేదు కాబట్టి నేను సరిగ్గా ప్రార్థన చేయలేదంటే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు స్టాండ్ విత్ గాడ్. ఎవరి పైన నువ్వు నింద ఒకటే చేయాలి, నీ ఆత్మను యెహోవా దిక్కునకు ఎత్తుకొని, మనం చదువుకున్న మూలవాక్యం, ప్రభువా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకం అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితి మనకు అర్థమవుతుంది. అయితే ఆయన ఒకటే చెప్తున్నాడు, ప్రభువా నేను నీ మార్గం అనుసరించాలి, నీ త్రోవలో నడుచుకోవాలి. గమనించండి, ఈ లైఫ్ అంతా కూడా చాలా చాలా టెంపరీ. నేను చూస్తూ ఉన్నాను, నా స్నేహితులు ఇప్పటికే చాలామంది చనిపోయారు. ఐఎమ్ 56 నౌ. నా ఫ్రెండ్స్ చాలామంది చనిపోయారు. ఒకసారి వెనక్కి చూస్తే ఎంత త్వరగా జీవితం అయిపోతుంది అనిపిస్తుంది. అయితే ఎటర్నల్ లైఫ్ అన్నటువంటిది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఎట్లా బతికినా ఒకరోజు చనిపోతాం, ఎంత డబ్బు సంపాదించినా చనిపోతాం. అయితే ఎటర్నల్ లైఫ్, అందుకని దావీదు కన్సర్న్ ఏంటంటే ఆయన ఎట్లా బతికినా సరే దేవుని చిత్తం చేయాలనుకున్నాడు. ఈవెన్ ఎటువంటి పరిస్థితులు అంటే, ఒకసారి అరణ్యంలో ఆయన్ని తరుముతా ఉన్నారు, చాలా కష్టంగా ఉంది. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ప్రభా నా పరిస్థితి ఎట్లా ఉన్నా పర్వాలేదు, నీ చిత్తం నేను చేయాలంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇదంతా టెంపరరీ లైఫ్. అంటే మనకు లెక్కలు బాగా తెలుసు, కానీ ఈ ఎటర్నల్ లైఫ్ గురించిన లెక్కలు మనకు తెలియవు. ఈ లోకంలో లెక్కలు చాలా బాగా తెలుసు మనకు, చాలా బాగా. అందుకని యేసుప్రభువు కూడా అన్నాడు, మీకు ఈ లోక సంబంధమైన తెలివి ఉంది, కానీ అసలైన లెక్కలు మీకు తెలియవు. దెర్ ఈజ్ ఎటర్నిటీ. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఐ థింక్ మనిషి యొక్క లైఫ్ స్పాన్ 60 ఎంతో ఉందనుకుంటాం. ఐఎమ్ నాట్ షూర్, బట్ లైక్ బిట్వీన్ 60 and 65. ఎటర్నిటీ అంటే నిత్యత్వం. కొన్ని లక్షల సంవత్సరాలు, లేకపోతే కొన్ని కోట్ల సంవత్సరాలు, ఇంకా చెప్పలేం. నిత్యత్వం అంటే ఎటర్నిటీ. మరి ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క 60-65 ఇయర్స్ లైఫ్ని, దీని కొరకు ఎటర్నిటీని ఒక మనిషి పోగొట్టుకున్నాడంటే అంతకంటే పిచ్చోడు ఎవడు ఉంటాడు? అసలు చెప్పాలంటే యేసుప్రభు యొక్క రక్షణ పొందకుండా ఆయన మార్గంలో నడువని వాళ్ళందరూ పిచ్చోళ్ళే. ఎందుకు పిచ్చోళ్ళు అంటున్నానంటే, వాళ్ళు ఈ 65 ఇయర్స్ కొరకు ఒక ఎటర్నల్ లైఫ్ని వద్దనుకుంటున్నారు. పిచ్చోళ్ళని ఎప్పుడు అంటామంటే, ఒక మనిషికి ఒక 1000 రూపాయల నోటు, ఒక 10 రూపాయల నోటు ఇచ్చి నీకేం కావాలో కోరుకోమంటే, వాడు ఒకవేళ 10 రూపాయలు తీసుకుంటే వెంటనే ఇదేనా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అనుకుంటారు. 1000 రూపాయలు వదిలిపెట్టి 10 రూపాయలు తీసుకున్నాని చెప్తాం. అయితే అందరూ చేస్తున్న పని అదే. శాశ్వత జీవాన్ని, నిత్యత్వాన్ని వదిలిపెట్టి ఆఫ్టర్ ఆల్ ఈ కొంత విలువైన జీవితం కొరకు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే అది ఒక వెర్రితనం. గమనించండి, స్పిరిచువల్గా మనం దేవుని దగ్గర సమీపిస్తే ఆయన మనకు ఒక క్లారిటీ ఇస్తాడు. మన శోధన నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం కలుగు చేస్తాడు. అయితే మన డిజైర్ ఏమిటంటే ఆయన చిత్తం చేయాలి, ఆయన వాక్యాన్ని నేను అనుసరించాలి. మనం కన్ఫెస్ చేయాలి, ప్రభువా నాకు చేత కాదని. ఇక్కడ దావీదు ఒక మాట చెప్తున్నాడు, ఆయన సత్యాన్ని అనుసరింప చేయడానికి ఆయనకు శక్తి చాలదని ఒప్పుకుంటున్నాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే
దేవుని మార్గంలో నడుచుకోవడం చాలా కష్టమని అక్కడ ఆగిపోతారు, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతారు. బట్ ద సింపుల్ ప్రేయర్ ఈజ్, ప్రభా నీవే నన్ను నీ మార్గంలో నడిపింపచేయి. కాబట్టి నీ జీవితంలో నీ చేత కాదని చెప్పి వెనక్కి పోవద్దు. నీకు ఇబ్బందిగా ఉందని యేసుప్రభు యొక్క మార్గాన్ని వదిలిపెట్టద్దు. నీకు శక్తి చాలదని నిరాశలో కృంగిపోవద్దు. ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను అనుసరింపచేయి. నీ కొరకు ఏదైనా వదిలిపెట్టాల్సి ఉంటే దాన్ని వదిలిపెట్టాలని నాకు సహాయం చేయి ప్రభువా అంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మంచి ఈవులు ఇచ్చే దేవుడు. ఆయన వ్యక్తిత్వం నిన్ను బాగు చేయడమే కానీ నిన్ను పాడు చేయడం కాదు. మనుష్య కుమారుడు మనుషుల్ని రక్షించడానికి వచ్చాడు, నాశనం చేయడానికి కాదు. కాబట్టి నువ్వు ఆయన మార్గంలో నడుచుకోవాలని ఆశపడితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. కాకపోతే ఎక్కడ మనుషులు ఆగిపోతారంటే ఇది నా వల్ల కాదు, దీన్ని నేను వదులుకోలేదు అని అక్కడ ఆగిపోతున్నారు. కానీ వదిలించటానికి దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. నిన్ను లేవనెత్తడానికి దేవుడు శక్తిమంతుడు. నిజమే, నీకు చేత కాదు, బట్ యు హ్యావ్ టు కన్ఫెస్. ప్రభా నన్ను నీ సత్యాన్ని అనుసరింపచేసే వ్యక్తిగా చేయి, ఇంకా నాకేమొద్దు అని అడుగుతున్నాడు ఆయన. ఇంకా అన్నీ సెటరేట్ అయిపోతాయన్నాడు. అంతేకాదు ఆ యొక్క కన్క్లూషన్లో చివరిలో ఒక మాట అడిగాడు, దేవా ఇశ్రాయేలీయుల కష్టములన్నిటిలో నుండి వారిని విడిపించమన్నాడు. హల్లెలూయా. అంటే అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవునితో రైట్ రిలేషన్షిప్ కలిగి ఉంటామో వేరే వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం, వేరే వాళ్ళ పట్ల మనకు భారం కూడా ఉంటుంది. ఫస్ట్లో ఏమో ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ వెన్ ఈ ప్రైడ్ అండ్ ఆస్క్డ్ గాడ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, ఈ గాట్ పీస్. అండ్ చివరిలో ఆయన వేరే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే వేరే వాళ్ళు కూడా దేవుని సమీపం కావడానికి, వేరే వాళ్ళు కూడా యేసు ప్రభువుని అంగీకరించడానికి. కాబట్టి మన జీవితంలో అలాంటి ఆశ కలిగి ఉండాలి. కాబట్టి మన లైఫ్లో ఒక యేసు ప్రభు మార్గం సత్యమైంది, ఆయనతో నడిస్తే ఆయన మనల్ని నడిపిస్తాడు, మనకు చేత కాకపోతే శక్తినిస్తాడు, బలహీనమవుతే బలపరుస్తాడు, ఏదైనా వదిలిపెట్టడానికి సహాయం చేస్తాడు, ఏదైనా తన కొరకు చేయడానికి కూడా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీ గ్రంథంలో మీ భక్తుడు దావీదు చేసిన ప్రార్థనను బట్టి మీకు స్తోత్రం. అవును ప్రభువా, నీ దిక్కునకు చూచి మా ఆత్మను ఎత్తుకునే అనుభవం మాకివ్వండి. దిక్కు తోచని స్థితిలో మీరే మా దిక్కని ప్రభువా, మీరు మమ్మల్ని బాగు చేయగల దేవుడని విశ్వసించటకు సహాయం చేయండి. ప్రభువా, మేము సిగ్గుపడకుండా చేసే దేవుడు, మీ త్రోవలను తేటపరచండి, మమ్మను మీ సత్యమును అనుసరింప చేయండి ప్రభువా. తద్వారా మా ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డగా జీవించుటకు సహాయం చేయమని మనం చేస్తున్నాం. నా తండ్రి, ఇక శాశ్వతమైన జీవితం కొరకు నిత్యత్వాన్ని పోగొట్టుకొనకుండా నాకు సహాయం చేయమని, దేవాని యొక్క వాక్యము నేను చదవడానికి ధ్యానించడానికి సహాయం చేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి. డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507.